ప్రెగ్నెంట్ తెలియంగానే స్టాకింగ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఓకే. ఆ తర్వాత ఎర్లీ స్టేజెస్లోనే రెటికులర్ విన్స్ ఉంటుంది. దీంట్లో కూడా వారికోజ్ వెయిన్స్ కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. ఓకే. స్టేజ్ 1లోనే రెటికులర్ వీన్స్ అంటారు. తొడల మీద కొంతమందికి ఫెయిర్ పర్సన్స్కి బ్లూయిష్ గ్రీనిష్ థ్రెడ్డీ వీన్స్ కనబడుతుంటాయి కాళ్ళలో. అవి ఉన్నప్పుడే మీరు స్టాకింగ్స్ చేసేసుకున్నారు అనుకోండి. సార్ అక్కడే కాకుండా సమ్ టైమ్స్ ఇక్కడ నరాల దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని చేతుల మీద వస్తుంటాయి, చేతుల మీద కూడా కనిపిస్తుంటాయి. సేమ్ సార్ అవి అది వీనస్ ఎక్టేసియా అంటాం. వారికోజ్ వీన్స్ లోనే ఒక పార్ట్ అండ్ పార్సల్, దానికి ఏం చేయగల. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంటే పెద్ద గ్రావిటీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. నుంచుంటే మాత్రం కాళ్ళల్లో లాంగ్ వీన్స్ కదా, అది హార్ట్కి ఎంత దూరంగా అయితే అంత వీక్నెస్ విజల్స్లో ఎక్కువ అవుతుంటుంది. సో కాళ్ళల్లో రెటికులర్ వీన్స్ వస్తే మాత్రం అప్పుడే ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే ఎక్కువ బరువు పెరగకుండా, థైరాయిడ్ అని ఉంటుంది, హైపోథైరాయిడ్, అది కంట్రోల్ చేసుకుని, షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేసుకుని, హైపర్ టెన్షన్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఎక్కువసేపు నుంచోకుండా ఎక్కువసేపు కూర్చోకుండా మంచి స్టాకింగ్స్ వేసుకుంటే అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అంటే జనరల్గా ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల ఆపరేషన్ వరకు వెళ్ళకూడదు అనుకుంటారు. చక్కగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను చూసే పేషెంట్స్లో సగం కాదు, ఈవెన్ 80% ఆఫ్ పేషెంట్స్ నేను ఎష్యూరెన్స్ ఇచ్చి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి, అసలు ఆపరేషన్ అవసరం లేదు, ఎవరైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్తుంటా. ఎందుకంటే కొంతమంది అక్కర్లేకపోయినా చేసేస్తున్నారు. ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ భయపెట్టి ఇచ్చేస్తున్నారు, దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది, మీరు అర్జెంట్గా చేయాలి, ఇంటికి ఫోన్లు చేయటాలు. ఇది దాంతో ఎస్టర్డే ఆల్సో పేషెంట్ లిటరల్లీ స్టార్టెడ్ క్రయింగ్. ఆవిడకి అసలు ఏం లేవు, మైల్డ్గా ఉన్నాయి, మీకు అర్జెంట్గా చేయాలంటే చేయకపోతే మీకు చాలా లైఫ్ రిస్క్ ఉంది అని చెప్పి ఇలాగా